హాయ్ హలో నమస్తే అండి. ఇదంతా ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టేస్టీ మటన్ పెప్పర్ ఫ్రై తయారు చేసుకుందామండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు నేను పెప్పర్ ఫ్రై పెట్టలేదు. ఇలా చేసుకుని ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సోంపు వేసాను. 1/2 కిలో మటను, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, 2 ఆలు తొక్క తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ మసాలా దినుసులన్నీ వేపుకొని ఇలాగ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. వేపుకున్న వాటిని చల్లార్చుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, డార్క్ కలర్ వేపుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలాగ వేపుకొని చల్లార్చుకొని వీటిని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా చల్లార్చుకుందాము. ఇది నేను మాత్రమే కాదండి, మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఎక్కువ ప్రిఫరెన్స్ ఆయనే చేస్తున్నారు. ఇదిగోండి, ఆయనే చేస్తున్నారు. 1.5 గంట ఆయిల్ వేశారు. చిన్నుల్లిపాయలు ఒక 6 రెబ్బలు వేసి కొద్దిగా అవి వేడవుతుండగా ఎండుమిర్చి ఒక 3, పెద్దుల్లిపాయలు ఒక 2 చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వాటన్నిటిని వేసేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాడండి, వాటిని కూడా వేస్తాడు చూడండి. ఇంకా ఆయన చేస్తే కలుపుతూనే ఉంటాడు, మనం ఏం చెప్పినా కూడా వినడు. పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇలాగ కలుపుకొని మసాలా దినుసులు మొత్తం వేపుకున్న వాటిని మిక్సీ పట్టుకున్నాడు. నేను వాటిని కూడా చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం కలుపుతున్నాడు. ఇలాగ కలుపుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాడు. అసలు ఏం చెప్పడండి, చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడు. స్పీడ్గా చేసేస్తాడు, చాలా స్పీడ్గా చేస్తాడు ఆయన వంట చేసేటప్పుడు. ఇలాగా కొంచెం కలుపుకున్న తర్వాత మసాలా దినుసులు మొత్తం వేపుకున్న వాటిని చల్లారింది కదండి, వాటిని మిక్సీ పట్టుకున్నాడు. వాటిని కూడా నేను చూపిస్తాను మీకు. ఎక్కువ శాతం వాటిని కలుపుతూనే ఉంటాడండి కర్రీ చేసేటప్పుడు. వేగడానికి కూడా ఛాన్స్ ఇవ్వడు ఆయన. చాలా జోక్గా ఉంటుంది ఆయన వంట చేసేటప్పుడు. నేను ఎంత చెప్పినా కూడా వినరు, ఇంకా పైగా కోప్పడతారు నా మీద. చూడండి, అందులో మటన్ కూడా వేసేస్తారు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా. పసుపు 1 స్పూను, ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మటన్ వేసేసి అందులోకే పసుపు ఉప్పు వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి చక్కగా. కొంచెం అది మగ్గుతుండగా చూడండి, చక్కగా అది ఆయిల్లో మగ్గుతుంది. అడుగు పట్టకుండా చక్కగా దాన్ని ఒక 3-4 సార్లు కలుపుకోవాలి. అలాగా కలుపుకొని చూపిస్తాను మీకు. మిక్సీ పట్టుకున్న మసాలా మరీ మెత్తగా వాటర్ వేసి అయితే పట్టుకోలేదు, ఇలాగ పొడిలాగా పచ్చపచ్చగానే పట్టుకోవాలి. చూడండి, నేను కలిపే ఛాన్స్ కూడా ఇవ్వరు ఆయన తీసేసుకున్నారు గరిట, ఆయనే కలుపుతారు. ఇలాగా కొద్దిగా ఆయిల్ బాగా పైకి వస్తున్న టైంలో మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకొని చక్కగా మసాలాలో మటన్ మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొంచెం మసాలాలో మటన్ని వాటర్ వేయకుండానే ఉడికించి అలాగా ఆయిల్ చక్కగా పైకి వస్తుంది, వాటర్ కూడా కొద్దిగా వస్తుంది మటన్లో. నేనైతే వాటర్ వేయకుండా అలాగ ఉడికిస్తాను, ఆయనైతే వినరు.
ఖచ్చితంగా మటన్లో వాటర్ వేయాలంటారు. అలాగే కొద్దిగా ఉడికించి ఒక 10 మినిట్స్ అలాగే మసాలాలో ఫ్రై అవ్వనివ్వాలి. అలాగా ఉడికించిన తర్వాత ఈజీగా ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేస్తారండి ఆయన. అదిగోండి 1/2 లీటర్ కప్పుతో వాటర్ వేశారు. మొత్తం అంతా మరలా ఒక 2 సార్లు కలుపుతారు. అంతా కలిపేసుకొని కుక్కర్ బిగించి విజిల్ పెడతారు. ఎంత చక్కగా కలిపితే అంత మసాలా అంతా కలుస్తుంది అంటారు ఆయన. ఇలాగా కలిపేసుకొని మనము కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఈజీగా 7-8 విజిల్లు రావాలండి. ఎందుకంటే ఇది మటన్ కదా, కొన్నిసార్లు మటన్ ఉడకదండి. ఇంక దానికి తోడు వండడం ఎండవ్వంగానే ఇలాగ శుభ్రం చేయాలి అని, ఇంకా ఆయన శుభ్రం చేయడంలో నెంబర్ 1 అండి. ఆయన పేరు గ్రీను. ఆయన క్లీన్ చేయడంలో నెంబర్ 1. క్లీన్ అండ్ గ్రీన్ అంటుంటాడు ఎప్పుడు. కుక్కర్ అయితే 9 విజిల్లు వచ్చిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. బంగాళదుంపలు పక్కన విడిగా ఇలాగ ఉడికించుకుంటున్నాను. స్టవ్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ బంగాళదుంపలు కుక్కర్లో ఉన్న మటన్లోకి కలిపేసుకోవాలి. చూద్దామండి, ప్రెషర్ అంతా తీసేస్తున్నారు ఆయన. కొంచెం వాటర్ అయితే ఉంది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో కలిపేసుకొని ఈ వాటర్తో పాటు బంగాళదుంపలు ఉడికించుకుందాము. చూడండి, ఇవి ఇలాగే ఉడికించుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. కొంచెం మూత అలా పెడదాం కానీ విజిల్ పెట్టట్లేదు. మొత్తం వాటర్ ఎగిరిపోయేలాగా హైలో పెట్టి ఎగిరించుకున్నాను. చూడండి, ఇది ఇంకా కడాయిలో చేస్తే చాలా బాగా వస్తుంది. ఏమంటే ఆల్రెడీ కుక్కర్లో పెట్టాను కాబట్టి నేను ఇలాగే చేసేసాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది రోటీ, చపాతీ, రసమన్నము, పెరుగన్నము, పప్పుచారు అన్నంలోకి చాలా సూపర్ ఉంటుంది. ఎంతో టేస్టీ పెప్పర్ ఫ్రై తయారైపోయిందండి. మటన్ పెప్పర్ ఫ్రై. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంటికి ఫ్రెండ్స్, రిలేషన్ వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీ డిషెస్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఇంట్లో ఎప్పుడూ కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి బాగా ఘాటుగా ఉండే పెప్పర్ ఫ్రైలు చేసుకుంటే మనం కూడా హ్యాపీగా తినచ్చు. చూసారా అండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంకా మేము ఈ స్మెల్ చూస్తూ ఇంకా మేము ఆగలేమండి. మాకైతే భోజనం టైం అయిపోయింది. 12:30 అయింది. మేము ఇంకా అన్నం అన్నీ వండుకోవడం అయిపోయింది. ఇంకా మేము ఆగలేం కాబట్టి మేము భోజనం నేను మా హస్బెండ్ అన్నం వడ్డించుకున్నాము. ఇద్దరం కలిసి మేము ఒకే పళ్ళెంలో తినేస్తాము. అందుకని ఇంకా ఆయన సర్వ్ చేస్తున్నారు. ఇంక ఇద్దరం తినేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.